గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 99 టీవీ రిపోర్ట్. 99 టీవీ రిపోర్ట్ లో ముందుగా ఏపీ అప్డేట్స్ చూద్దాం. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు టీడీపీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారాయి. నెల్లూరులో మంత్రి నారాయణ నేతృత్వంలో అభివృద్ధి చేసిన విఆర్ హై స్కూల్ కు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ గా నామకరణం చేయడాన్ని ఆయన విభేదించారు. సిఎస్ఆర్ ఫండ్స్ తో పాఠశాలల అభివృద్ధి చేసి మున్సిపల్ కార్పొరేషన్ పేరు ఎలా పెడతారు అంటూ మంత్రి నారా లోకేష్ సమక్షంలో చురకలంటించారు. ప్రస్తుతం ఈ అంశం జిల్లా రాజకీయాలలో హీట్ ని పుట్టిస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. ఆనం రామనారాయణ రెడ్డి ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. అయితే రాజకీయాల్లో వరుసగా కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చకి దారితీస్తున్నాయి. గడిచిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో కూడా ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సరం రోజుల లోపలే ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇవాళ కూడా నెల్లూరులో చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ చర్చకు తెరలేపాయని చెప్పుకోవచ్చు. నెల్లూరులో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో విఆర్ హై స్కూల్ను కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దారు. దీనికి విఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్గా నామకరణం చేశారు. అయితే ఇలా నామకరణం చేయడాన్ని ఎవరైతే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి వ్యతిరేకించారు. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్లో కూడా ఏదైతే విఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్గా దీనికి నామకరణం కూడా చేస్తూ ఎవరైతే మంత్రి నారాయణ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ కళాశాల పాఠశాల రెండు కూడా దాదాపు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పూర్తిగా మూతపడిపోయి దీని అనుమతులను కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి. అయితే ఎన్నికల సమయంలో మంత్రి నారాయణ నెల్లూరు నగరానికి సంబంధించినటువంటి ప్రజలకు కూడా ఇచ్చినటువంటి హామీ విఆర్ హై స్కూల్ను పునర్నిర్మించి పర్మిషన్స్ కూడా తీసుకొస్తామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సరం రోజుల లోపనే అందుకు సంబంధించిన పర్మిషన్లు తీసుకొచ్చారు. దాదాపు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడా ఈ పాఠశాలను తీర్చిదిద్ది నిరుపేద విద్యార్థులకి దాదాపు 1050 మంది విద్యార్థులకు కూడా అందుకు సంబంధించి అడ్మిషన్లు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ క్రమంలో ఇవాళ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఈ యొక్క ఏదైతే పాఠశాల ప్రారంభోత్సవం జరిగింది. ఇంతవరకు అంతా బాగానే ఉన్నా ఇందుకు సంబంధించినటువంటి వేదిక పైన ఒక్కసారిగా రామనారాయణ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే వివాదాస్పదంగా మారాయని చెప్పుకోవచ్చు. నారా లోకేష్ సమక్షంలో ఒక్కసారిగా కూడా ఈ కళాశాల పాఠశాల గురించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఏదైతే వెంకటగిరి రాజాల పేరుతో నడుస్తున్నటువంటి ఈ కళాశాల దాదాపు అనేక దశాబ్దాలుగా కూడా ఉంది. అయితే ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆ పాఠశాలకి వెంకటగిరి రాజాల పేరునైతే తొలగించలేదని చెప్పి రామనారాయణ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే సిఎస్ఆర్ ఫండ్స్ ఏదైతే ఎన్సీసీ కావచ్చు, అదేవిధంగా ఇతర కొంతమంది హాస్పిటల్స్ డాక్టర్స్ ఇలా అనేక మంది కూడా ఎన్సీసీ కంపెనీ ద్వారా ఏదైతే ఫండ్స్ ఇచ్చారు సిఎస్ఆర్ ఫండ్స్, ఆ సిఎస్ఆర్ ఫండ్స్తో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే పరిధిలో ఉన్నటువంటి విఆర్ స్కూల్కి ఖర్చు పెట్టి ఇక్కడ ఈ పాఠశాలను తీర్చిదిద్దిన తర్వాత దీనికి మున్సిపల్ కార్పొరేషన్ పేరు ఎలా పెడతారు అని చెప్పి ఒక అభ్యంతరం అయితే వ్యక్తం చేశారు. అంటే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎంత నిధులు వచ్చాయి, ఎలా నిధులు వచ్చాయి, ఒకసారి మున్సిపల్ కమిషనర్ కూడా సమాధానం చెప్పాలంటూ నారాయణ సమక్షంలో ఎవరైతే లోకేష్ సమక్షంలో కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో ప్రస్తుతం ఈ అంశం వివాదాస్పదంగా అయితే మారింది చెప్పుకోవచ్చు. ఏదైతే ఇప్పటికే విద్యా సంస్థలన్నీ ఏదైతే విద్యా వ్యవస్థ కార్పొరేట్ చేతుల్లోకి వెళ్ళిపోయింది, ఈ క్రమంలో కార్పొరేట్ చేతుల్లోకి వెళ్లకుండా ఖచ్చితంగా కూడా మంత్రి నారాయణ నిపైన ప్రత్యేక దృష్టి పెట్టి ఏదైతే కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ పేరుని పూర్తిగా తొలగిస్తూ నిర్ణయం తీసుకోవాలి. తాము కూడా ఏదైతే నెల్లూరులో ఉన్నటువంటి తాము దాదాపు 45 సంవత్సరాలుగా ఈ మేనేజ్మెంట్లో ఉన్నాం. గత వైసీపీ ప్రభుత్వంలో తమ మీద ఉన్నటువంటి కక్షతోనే ఆ మేనేజ్మెంట్ను కూడా తొలగిస్తూ వైసీపీ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. కాబట్టి తమను కూడా గుర్తించాలని చెప్పి ఇండైరెక్ట్గా నారాయణకి చురకలు వేసినట్లుగా కూడా అనిపించింది. మరొక వైపు నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలో విఆర్ హై స్కూల్ వస్తుంది. సిటీ నియోజకవర్గ పరిధిలో 28 డివిజన్లు ఉంటాయి. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో కార్పొరేషన్ పరిధిలోని 26 డివిజన్లు కూడా వస్తాయి. అయితే ఇక్కడ చేసినటువంటి అడ్మిషన్లు కేవలం నెల్లూరు సిటీకే పరిమితమయ్యాయి. నెల్లూరు రూరల్లో ఉన్నటువంటి మిగిలినటువంటి 26 డివిజన్ల కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా ఇక్కడ సీట్లు ఇవ్వాలా అన్నట్లుగా కూడా ఇండైరెక్ట్గా నారాయణకి కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడంతో ప్రస్తుతం చర్చగా అయితే మారింది. కార్పొరేట్ అయిన తర్వాత మీరు రాజకీయాల్లోకి వచ్చారు, మేము తొలి నుంచి రాజకీయాల్లో ఉన్నామంటూ కూడా రామనారాయణ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. దీంతో ప్రస్తుతం జిల్లా రాజకీయ
రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక వెంకటగిరి ఎమ్మెల్యేగా రామనారాయణ రెడ్డి కొనసాగేటప్పుడు సరిగ్గా ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సరం రోజులకి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదానికి దారితీసాయని చెప్పుకోవచ్చు. అప్పట్లో వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు ఎవరు సరిగా పనిచేయట్లేదని చెప్పి ప్రభుత్వం పైన డైరెక్ట్గా విమర్శలు చేశారు. తాజాగా ఆయన మంత్రిగా వచ్చిన ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సరం రోజుల్లోపే ఇలాంటి ప్రభుత్వానికి అదేవిధంగా సహచర మంత్రికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం, 4 గోళ్ల మధ్య సమస్యను పరిష్కరించుకోవాల్సినటువంటి ఎవరైతే మంత్రులు ఉన్నారో ఇటు బహిరంగంగా నారా లోకేష్ సమక్షంలో వందలాది మంది పిల్లలు అదేవిధంగా తల్లిదండ్రులు కార్యకర్తలకి సంబంధించినటువంటి సభలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మాత్రం ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో చర్చగా మారింది. ఏదేమైనప్పటికీ రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలు మాత్రం జిల్లా రాజకీయాల్లో కొంత చర్చకైతే దారితీసాయని చెప్పుకోవచ్చు. ఇది